ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోష్యం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోష్యం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, తులారాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, తులారాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది? చిలకమ్మ, తులారాశి వాళ్ళ భవిష్యవాణి. తులారాశి వాళ్ళకి బాసరా సరస్వతి. తులారాశి వాళ్ళకి బాసరా సరస్వతి అంటే ఎక్కడ ఉందండి? ఇది గోదావరి నది తీరాన 18 శక్తిపీఠం లోపల చివరి శక్తిపీఠం, లాస్ట్ శక్తిపీఠం. అక్కడికి వెళ్ళి అక్షరాభిషేకం చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళకే చెయ్యరు, చిన్నవాళ్ళకి అక్షరాభిషేకం చేస్తారని ఏమీ లేదు. అక్కడ పోయి అమ్మవారికి దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకుని వస్తే ఏమవుతుందంటే చదువు చాలా మంచిగా ఉంటుంది. రెండోది, మైండ్ సాఫ్ ఉంటుంది, దిమాగ్ తేజ్ ఉంటుంది, తిన్నానం పైకి పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ముందు ఆరోగ్యం బాగుంటేనే చదువు అన్నీ బాగుంటుంది. ఆరోగ్యం చక్కగలిగకపోతే ఏది కాదు. ఆ అమ్మ దగ్గర ముందు చదువు నుంచి తెలివి నుంచి ఆరోగ్యం చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాసర సరస్వతి తప్పనిసరి ఎవరైనా కానీ, ఇదే రాశి వాళ్ళు కారు, 12 రాశి వాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారి దగ్గరపై దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేసుకొని వస్తే చదువు చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఇంతవరకు ఇంటి లోపల కళ్యాణం చేయాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే ఎక్కడన్నా ఇంత పొలం కొనాలి, ఇల్లు కొనాలని, లేకపోతే దాని మీద ఇల్లన్నా కట్టాలి, జాగా ఉంది, ప్లాట్ ఉంది, ప్లాట్ మీద ఇల్లు కట్టాలి, లేకపోతే దాని మీద ఏదన్నా కట్టింది కొనాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు కదా. అది రెండిట్లో ఏది మీకు సరిగా అవుతుంది? చాలా రోజుల నుంచి ఉంది ప్రయత్నం, కట్టాలి, ఇల్లు కట్టాలంటే అసలు మీ ఇంటి మీదనే ఉంది దృష్టి. ఆ దృష్టి గుడిక ఇలాంటిది కాదు, చాలా చెడ్డగా ఉంది. తులారాశి వాళ్ళకి అందరు నమ్మినట్టే ఉంటారు, నోటి ముందర తీయగని మాట మాట్లాడతారు, ఎంతో యథార్థంగా ఎంతో మంచిగానే ఉంటారు. కానీ ఇంటి మీద మాత్రం ఈ దృష్టి చాలా చెడ్డగా ఉన్నందు వలన అస్సలు ఏది కలిసి రాదు, బరకత ఉండదు, మనసు శాంతం ఉండదు, చేయిపెట్టిన పని కలిసి రాదు, ఏది చేసినా ఎక్కడ దక్కనవుతుంది కానీ ఏది సరిగా రాదు. ఇది నరదృష్టి. దృష్టి కొంత దూరం చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, దృష్టికి ఇంటికి బూర్ది గుమ్మడికాయ కడతారు, ఏదో నరదృష్టి యంత్రం పెడతారు, లేకపోతే ఆ కలవందను ఏదేదో అది ఇది పెడతారు, ఏమన్నా దేవి నుంచి తెచ్చిన దారాలు అవి ఇవి కడతారు. కాదండి, ఇంటి మీద దృష్టికి దాని కరెక్ట్ పరిహారం చేసుకోవాలి. కడుపులో నొప్పి లేచిన తర్వాత దాని తగ్గట మందు తాగాలి, చేతుకు పుండైన తర్వాత దాని తగ్గట మందు పెట్టుకుంటేనే అది వెళ్ళిపోతుంది. మందు ఒకటి నొప్పి ఒకటి ఉంటే పోదు. ఇంటికి దృష్టి ఉన్న తర్వాత దాని తగ్గట పూజ చేపించుకుంటేనే అది వెళ్తుంది. కాలుకు ముళ్ళు ఇరిగిన తర్వాత దానికి తీసి పడేయాలి. ఉండలే చూద్దాం అనుకుంటే అది ఎప్పుడైనా నష్టం చేసేస్తుంది, అది మంచిది కాదు. ఇంటి మీద దృష్టి ఉంటే ఉండలే, కొందరు నమ్మరు, అస్సలే నమ్మరు. నమ్మాలి, నా మాట వినండి. నరదృష్టి అంటే చాలా చెడ్డది. దృష్టి కన్నుల కన్ను, నరకన్ను చాలా చెడ్డది. కొందరు నమ్మరు కదా. దీనికి ఒక అర్థం చెప్తా వినండి. నరుని నాలుకిషం, పాముది పంటిషం, తేలిదు కొండిషం. అంటే నరుని నాలుకిషం ఎట్లా పెద్దగా అవుతుంది? ఎవరికన్నా పాము కాటు పెట్టిందో అనుకోండి, ఆ ఇషం ఎవరు దింపుతారు? నరుడు. మరి ఎవరు పెద్ద? పాము కన్నా ఇషం నరుందే పెద్దది. అదే నరుడు ఒక ఇంటి మీద దృష్టి పెడితే అది మహా చెడ్డది. పాము కంటి ఇషానికి దింపిటివాడు నరుడు. నరుడే ఒక ఇంటి మీద దృష్టి పెడితే అది చాలా చెడ్డది, అది మంచిది కాదు. ఆ దృష్టి తొలగించుకుంటే బాగుంటుంది, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం తులారాశి వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. ఏదన్నా మనసులో అనుకోండి పని, ఇక రాత్రి సరి కంటికి నిద్ర పట్టదు. పొద్దు ఎప్పుడు తెల్లారగలేదు, నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు వెళ్ళి ఆ పని ఎప్పుడు చేసుకోరావాలి, చేయాలనేది తొందర ఎక్కువ, తపని ఎక్కువ, ఆలోచన ఎక్కువ. చేయలేమని చాలా ఘనంగా ఆలోచిస్తారు. సరే, ఒకటి ఏమిటంటే తొందర ఉండేది మంచిది, కానీ అంత తొందర ఉండవద్దు. అంత మంచి చేసే వాళ్ళకి భగవంతుడు వెంటనే ఉంటాడు. మీకు జరిగే పనికి భగవంతుడు వెంటనే ఉంటాడు. ఎందుకు తొందరపడతారు మీరు? తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి నల్ల వస్త్రం, నల్ల బట్ట అంటే చాలా ఇష్టం అంటే ఇష్టం. నల్ల బట్టలు వేసుకొని మీరు బయటికి వెళ్ళారనుకోండి, అది చాలా బాగానే ఉంటుంది. కానీ కొంచెం నల్ల బట్ట పడదు, దాని మీద ఏదో ఒక గీత ఉండాలి. అచ్చు నల్లది బ్లాక్ వద్దు, తొడగవద్దు.
ఈ తులారాశి వాళ్ళకి వాహన గండం ఇంతవరకు చాలా చెడ్డగా వచ్చిండే, అది వెళ్ళిపోయింది. వాహనం కొనాలి, ఎండి బంగారం కొనాలి, మంచి మంచి వస్తువులు కొనాలి, బట్టలు కొనాలి, ఆభరణాలు మంచి మంచి కొనాలనేది ఇట్లా షోకి ఈ తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఇంకా 4 డబ్బులు సంపాదించి ఆ డబ్బులు వెనుక పెట్టాలి. ఏ సమయం ఎలా వస్తుందో, రాత్రి ఏమొస్తుందో, పగలేమవుతుందో, ఏ టైంకి ఏ ఆపద వస్తుందో, మళ్ళీ బాంధు బలగం లోపల ఎవరికి ఏమొస్తుందో అన్నిటికీ చూడాలంటే 4 రాళ్ళు సంపాదించుకొని వెనుక పెట్టుకోవాలనేది ఆలోచన, తెలివి బాగుంటుంది. ఈ వాహనాలు, ఎండి బంగారం, అది ఇది దానికి మంచిగా జతనంగా పెట్టే షోకు బాగుంది, పర్వాలేదు. కానీ తొందర పని పడదు. ఇవన్నీ మంచి ఆలోచనలే, కానీ తొందర పడవద్దు, నిదానం చేయండి. ఆపద పడితే, సమయం పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవడు రాడు. చదువు చాలా బాగుంది, జ్ఞానం బాగుంది. చదువు నేర్చిన తర్వాత జాబ్ అని దానికి జాబ్ గురించి చాలా ప్రయత్నం చేస్తుండ్రు. వచ్చినట్టే వచ్చి జాబ్ దూరం అయిపోతుంది, వచ్చినట్టే వస్తుంది దూరం అయిపోతుంది. తులారాశి వాళ్ళకి జాబ్ గుడిక దూరం అయిపోతుంది. దానికన్నా ఎక్కువ గవర్నమెంట్ అన్నం తినాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చాలా ప్రయత్నం చేస్తుండ్రు. గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు చేయాలని మీ భగవంతుడి మీ మనసులో దిగినప్పుడు, ఒక కోరిక దిగాలంటే, మనసులో రావాలంటే సామాన్యంగా రాదండి, ఆ భగవంతుడే తెప్పిస్తాడు. ఈ ఒక పని చేయాలి, ఈ పోలీస్ జాబ్ చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలని మీ మనసులో ఎట్లా ఉంటుందో అది మీ సొంతంగా రాదు. భగవంతుడే ఒక దారి చూపిస్తాడు, ఆ దారిలోనే మీకు ఇట్లా ఆలోచనలు వస్తాయి. మీరు ఏదైతే జాబ్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారో అది పక్కా కలిసి వస్తుంది. పై మెట్టులు ఎక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉండే టైం ముందల ఉన్నది. తొందరపడకండి. శని జర సతాయిస్తుంది, కష్టపడుతుండ్రు, నష్టపోతుండ్రు. మళ్ళీ ముందల మాత్రం లాభం అవుతుంది. తొందరపడకండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. అంటే గురుబలం చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఏదైనా పని చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒక్కొక్క మెట్టు పైకొచ్చేది ఉంది, రాజా బతికేది ఉంది. అంతా చేయమే జరుగుతుంది. నిదానం చేయండి. నమస్కారం. ఓం